రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సిట్ తదుపరి చర్యలకు ముందు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కేసీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుకు కూడా నోటీసులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ ఎవరి కోసం జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు జరిగింది అనే అంశాలపై సిట్ ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ అంశాలపై స్పష్టతకు వచ్చిన సిట్ తదుపరి చర్యలకు ముందడుగు వేస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. చెప్పండి రవీందర్, అప్డేట్స్ ఏంటి? దేవిక, ఏదైతే తెలంగాణలో ఒక సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు గత 2 సంవత్సరాల నుంచి ఎంక్వైరీల మీద ఎంక్వైరీ నడుస్తూనే ఉన్నది. అందులో మెయిన్ కీలక పాత్ర వహించినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు ఏదైతే ఉన్నాడో ఆయన ఇది అంతా నాపైకే వస్తుంది, నేను ఎస్కేప్ కావాలనే ఉద్దేశంతోనే ఆయన అమెరికా అయితే సుదీర్ఘకాలం అమెరికాలోకి వెళ్ళిపోవడం జరిగింది. తదనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి ఆయన ఇండియాకు వచ్చి ఆ తర్వాత ఇక్కడ సిట్ అధికారుల దగ్గర లొంగిపోవడం జరిగింది. అంటే ఆయన కస్టడీలోకి తీసుకున్నప్పటి నుండి రోజు కొత్త మలుపు తిరుగుతున్నది. ఏది అంటే గతంలో ఆయన దగ్గర పనిచేసినటువంటి సిఎస్ సోమేశ్వరరావు కావచ్చు, ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంటే గతంలో డిఎస్పీలను దాని సిఐలను అందరినీ కూడా విచారించినప్పటికీ ప్రభాకర్ రావే కీలక వ్యక్తి. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే మేము పనిచేసాం తప్ప ఎవరెవరి చేయాలనేది మాకు లిస్ట్ వచ్చేది. ఆ లిస్టుల ఆధారంగా మేము వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ సమాచారం అంతా సేకరించి మళ్ళీ మేము ప్రభాకర్ రావుకు అప్పగిస్తే ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చారనే సంగతి మాకు తెలియదు, కానీ మేము ఆ డ్యూటీ ఇది చేశామని కూడా గతంలో కస్టడీ తీసుకొని విచారించిన అధికారులు అయితే చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సోమేశ్వరరావు తర్వాత కూడా ఏదైతే ప్రభాకర్ రావును కస్టడీలో తీసుకొని తర్వాత ఆయన దగ్గర నుంచి 2 రోజుల కలిసి అసలు సమాచారం రాకపోవడం, అసలు ఎంత కూడా స్పందించడం లేకపోతే సిటీ కమిషనర్ను అపాయింట్ చేసి సిటీ అధికారులకు తోడుగా అదనంగా కొంతమందిని స్టాఫ్నిచ్చి ఎంక్వైరీ మొదలు పెట్టడం జరిగింది స్ట్రిక్ట్ గా. అంటే దీన్ని వేగవంతం చేసి దీన్ని క్లోజ్ చేయాలనే ప్రభుత్వం ఒక ఆలోచన విధానం ఉన్నది కాబట్టి ఇప్పుడైతే జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా స్పీడప్ గానే చేస్తున్నారు. అంటే ఇప్పుడు తర్వాత సజ్జనార్ వచ్చినంత నేతృత్వంలో జరుగుతున్న అధికారులకు తోడై రావడం, ఆయన పర్యవేక్షణలో ఈ ఎంక్వైరీ అంతా స్టార్ట్ చేయడంతో అప్పుడు చేసింది ఏదైతే సజ్జనార్ ఎంక్వైరీలో ఇప్పుడున్నటువంటి అధికారులంతా కూడా ఎవరెవరి ప్రమేయం ఉన్నది, ఎవరెవరికి వీళ్ళకు ఇక్కడి నుంచి వీళ్ళకు సమాచారం అందింది, ఎవరు దీనికి ఇన్వెస్టిగేషన్ ఉందో, ఎవరి ఆదేశాల మేరకు జరిగిందనేటువంటి కీలక పరిణామంలో మొత్తం అయితే సోమేశ్వరరావుకు నందుకైతే నోటీసులు ఇవ్వడం జరిగింది అనేది ఒక తంతు. వెంటనే మళ్ళీ ఈ రోజు కూడా నిన్న రాత్రి ఎంక్వైరీలో ఈ రోజు కూడా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తర్వాత హరీష్ రావు ఆదేశాల మేరకే మేము పనిచేశామని ప్రభాకర్ రావు కూడా ఆయన వాంగ్మూలం తెలిపినట్టు సమాచారం సిట్ అధికారుల దగ్గర సమాచారం ఉన్నట్టు తెలియవస్తుంది. అంటే మొత్తం మీద కీలకమైన దశ చేరుకోబోతుంది. ప్రభాకర్ రావును విచారిస్తున్నటువంటి కీలక ఆదేశాలు ఎవరైతే అప్పుడున్న ముఖ్యమంత్రి, అప్పుడున్న నీటిపారుదల శాఖ హరీష్ రావు గారి ఆదేశాల మేరకే ఏ రోజు మాకు ఎవరెవరిని ట్యాప్ చేయాలి, ఎవరెవరి సమాచారం వినాలనేది మాకు చెప్తే మేము ఆ ఆధారంగా వాళ్ళ ఆదేశాల మేరకే పనిచేశామనేది ప్రభాకర్ రావు సిట్ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ అధికారులు ఏదైతే చంద్రశేఖరరావు హరీష్ రావుకు నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా కస్టడీ తీసుకొని సమాచారం సేకరించి దీన్ని క్లోజ్ చేయాలనే ఒక ఆలోచనకు సిట్ అధికారులు వచ్చారు. తుది మెరుగులలో అయితే లాస్ట్ కు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు హరీష్ రావు నోటీసు ఇచ్చిన అనంతరం సోమేష్ కుమార్ చందు అంటే ఈ నలుగురు ముఖ్యం కూడా కీలకమైన అధికారులుగా ప్రభాకర్ రావుకు ఆదేశాలు ఇస్తే ప్రభాకర్ రావు కింది స్థాయికి ఇచ్చి చేయించినటువంటి సందర్భం అయితే ఇప్పుడు ఎండింగ్ వచ్చింది. అంటే మొత్తానికి జరగబోతున్నటువంటి సందిగ్ధ ఎండింగ్ లో చంద్రశేఖర్ రావు గారు మాజీ మంత్రి హరీష్ రావుకి అయినా ఈ ఆదేశాలు కీలకం కాబోతుంది. దీనిపైన నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఏ విధంగా వాళ్ళు సిట్ అధికారులకు సమాచారం ఇస్తారు, ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఏ విధంగా
తెలియపరుస్తారనేది మనం వేచి చూడాలి దేనిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవీందర్.